హిందూ అంటే చాలా ప్రేమ కదా. జగన్ గారికి ప్రేమ లేదంట, ఆయనకే ఉంది ప్రేమ. ఈయన ఒకసారి ఎలక్షన్స్లో, నాకు 40 ఏళ్ల నుంచి, నాకు చిన్నప్పటి నుంచి ఈ అవగాహన ఉంది, గుర్తుంది. ఇంకా ఈయన డైరెక్ట్గా మసీదుకి వెళ్ళారు, ముస్లిం సోదరులంతా పిలిపించుకున్నారు. ఆయన క్యాబ్ పెట్టారు, ముస్లిం పెట్టి ఒక క్యాబ్ పెట్టుకొని ఆయన ఏమన్నా అంటే, ముస్లిం సోదరులారా నన్ను క్షమించండి, అనవసరంగా నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నా. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ, చంపలేసుకుంటున్నా. ఇంకా లైఫ్లో ఎప్పుడు బీజేపీతో కలవను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ ముస్లిం సోదరుల ప్రయోజనం కోసం మతతత్వ పార్టీ అయిన హిందుత్వ పార్టీతో కటీఫ్ చేపించుకుంటున్నా. ఇంకెప్పుడు జీవితంలో బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను, అల్లా సాక్షిగా అని మసీదులో చెప్పాడు. మసీదులోంచి బయటికి రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక్కడ మాటలు ఎక్కడే. మళ్ళా మోడీతో వెళ్ళాడు, ఓడిపోయాడు. మళ్ళీ మసీదుకి వచ్చాడు డైరెక్ట్ ఎలక్షన్లో. ఒకసారి పొరపాటు చేశాను, అది రాష్ట్ర ప్రయోజనం కోసం మళ్ళీ కలవాల్సి వచ్చింది, ఇక నేను కలవను. మోడీ అంటే కేడీ, కేడీ అంటే మోడీ. మోడీకి భార్య లేదు, మోడీకి బిడ్డ లేదు, నాకున్నారు అని మోడీని, అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పొలిటీషియన్ని ఎంత ఘోరంగా తిట్టారు మీకు తెలుసు. హిందుత్వాన్ని కూడా తిట్టారు ఆయన, హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ. మోడీ గారికి మతం ఉంది, మతం మీద అభిమానం ఉంది, తప్పులేదు. ఆయన దేశభక్తుడు, దైవభక్తుడు. అలాంటి మనిషిని నువ్వు హిందుత్వ మతతత్వాన్ని ముస్లింలు రెచ్చగొట్టి ఓట్ల కోసం అంత అమ్మనాభూతులు తిట్టారు. అమిత్ షా అతడు ఈజ్ అమిత్ షా ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఆయన గారు అన్న మాటలు, బాబు గారు అన్న మాటలు. అయిపోయిందా, మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఎక్కడ తీసుకున్నారు, డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళకి దండం పెట్టాడు. సార్ మమ్మల్ని కలుసుకోండి సార్, మమ్మల్ని పొత్తులో కలవండి సార్ మాతో. ఈయన అమిత్ షాకి కాళ్ళకి దండం పెడుతున్నట్టు ఫోటోలు కూడా మనం చూసినట్టు. అసలు మోడీ గారి కోసం అయితే పడికాపులు కాశాడు, మీరుండాలి, మీరుండాలి, మీరుండాలి. ఆయన ఇసుగు బుట్టి సరే కానీ అని చెప్పి ఆయన ఆంధ్ర వస్తే మోడీని ఎట్ట పొగిడారంటేనండి, ఆయన కూడా పొగుడుకోడట. అంత బాగా పొగిడి ఇక్కడ మసీదులో ఉన్న ముస్లిం మాటలను పక్కన పెట్టేసి మళ్ళా బీజేపీలో కలిశాడు. ఆయన మళ్ళీ కాళ్ళు పట్టుకోవటం, మళ్ళీ దండం పెట్టడం, మళ్ళీ పొత్తు పెట్టుకోవటం, మళ్ళీ అధికారంలో రావటం, మళ్ళీ ముఖ్యమంత్రి అవటం. మళ్ళీ ఒక 6 నెలలు పోయిన తర్వాత హూ ఈజ్ అమిత్ షా, హూ ఈజ్ మోడీ, మోడీ నేనే గెలిపించాను.